బాటసార్లకు నిరుపేదలకు అన్నం పెట్టి ఆకలి తీర్చి ఆంధ్రుల అన్నపూర్ణగా నిలిచిన గొప్ప మానవతావాది డొక్కా సీతమ్మ అని, ఆమె దాతృత్వం, సామాజిక సేవ తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పిఠాపురం పట్టణంలోని ఆర్ఎన్బి హెచ్ఆర్ జూనియర్ కళాశాలలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ముందుగా కళాశాల ఆవరణలో ఉన్న పిఠాపురం మహారాజా విగ్రహానికి మర్రెడ్డి శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపల్ కేశవరావు చేతుల మీదుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మర్రెడ్డి శ్రీనివాస్, పలువురు పట్టణ ప్రముఖులు ప్రసంగించారు. అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మర్రెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. విద్యార్థులకు భోజనాన్ని వడ్డించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మర్రెడ్డి శ్రీనివాస్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సోరవరపు సురేష్, చెల్లిబోని సతీష్, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, మాన్రెడ్డి రంగబాబు, వెన్న జగదీష్, మత్సా అప్పాజీ, బొజ్జాలవరాజు, అంకిరెడ్డి కోటేశ్వరరావు, అంకిరెడ్డి నాగగౌరి, పడ్లాటి మధు, కొత్తెం బాబురావు, బజ్జా కుమార్, మాగాపు గొల్లబాబు, జనపరెడ్డి రాంబాబు, వెన్న చంద్రారావు, కంద సోమరాజు, ఎండి అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. డొక్కా సీతమ్మ గారు మీ అందరికీ చాలా మందికి తెలియదు. మన 1841లో పుట్టారు. వాళ్ళు లంకల గన్నవరం అని మన గోదావరి మధ్య డెల్టాలో పుట్టారు. ఆవిడ చదువుకోలేదండి. కానీ అన్నమో బ్రహ్మ అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా, ఈ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్నం పెట్టి అన్నదాత కింద అతిథి దేవో అనే 2 అంశాల మీద ఆవిడ మంచిగా ముందుకెళ్లారు. అయితే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందంటే దానికి ముఖ్యమైన కారణం డొక్కా సీతమ్మ గారు. అయితే ఆ డొక్కా సీతమ్మ గారు చేసిన సేవల్ని పదే పదే చెప్పిన మన పవన్ కళ్యాణ్ గారు ఆవిడ పేరు మీద ఒక కార్యక్రమం పెట్టడం. అయితే మీరు ఈ అన్నదానం నుంచి, ఆ మధ్యాహ్న భోజనం నుంచి మీరు నేర్చుకోవాల్సిన విషయం ఒకటే ఉంది. మంచిని విద్యా ప్రమాణాలు మరింతగా పెరగాల ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. అదే కాకుండా ఈ కార్యక్రమానికి డొక్కా సీతమ్మ గారు అనేటువంటి నామకరణం చేయడం జరిగింది. మీరంతా కూడా ఆవిడ కథను తెలుసుకోవాలి, ఆవిడ జీవిత చరిత్రను చదవాలి. ఎంతటా స్ఫూర్తిదాయకమైన జీవితం అంటే అటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి పేరుతోటి ఈవేళ ఈ కార్యక్రమం ప్రారంభించడం చాలా ముదావహం. ఇటువంటి అత్యుత్తమైన కార్యక్రమాన్ని మీ అందరి కోసం ప్రారంభించిన ఈ ప్రభుత్వాన్ని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని మన అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేయాలి. మీరు చక్కగా వినియోగించుకోవాలి. ఈ ఏడాది ఈ మిగిలిపోయిన కాలానికి 27 కోట్లు, అదేవిధంగా సంవత్సరానికి రమ్మారమ్మి 85 కోట్లు వెచ్చించి ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం మనందరి కోసం చేపట్టింది. ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని వినియోగించుకోండి. తప్పకుండా నాకు తెలిసింది ఆల్రెడీ ఏజెన్సీ ద్వారా ఇస్తున్నారు. ఏమైనా లోటుపాట్లన్నా కూడా మనం సరి చేసుకుందాం. చక్కగా ఈ అవకాశాలు వినియోగించండి. మీరు జీవితంలో అద్భుతమైనటువంటి అవకాశాలు అందుకోవాలి. చక్కటి విద్యాబుద్ధులు నేర్చాలి. ఇంకొకటి కూడా మీరు ఆలోచించుకోవాలి. ఇంతటి అద్భుతమైనటువంటి వాతావరణం కానీ, కళాశాలకు కానీ కేవలం ప్రభుత్వ స్కూళ్ళకే మాత్రమే అది పరిమితం. మీరు ప్రైవేట్ స్కూల్లో కంటే ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నట్టు మీరంతా కూడా ధన్యులు. ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. ఇక్కడున్న షార్ట్ ఫాల్స్ కానీ, పరిమితులు కానీ అవన్నీ కూడా త్వరలోనే అన్నీ కూడా సరిచేయబడతాయి. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి మీ అందరి తరఫున కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.